యాప్‌లో ఉన్నప్పుడు నాతో అమ్మాయిలు చాలా విచిత్రంగా బిహేవ్ చేశారు. ఆ విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాననమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. మీ లైఫ్‌లో కూడా ఇలాంటివి ఏవైనా జరిగుంటే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ నోఫాప్ జర్నీలో. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసేద్దాము. బేసిక్‌గా నేను ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు క్యాబ్ వచ్చేది. సో, క్యాబ్‌లో కొంతమంది మెంబర్స్ ఉంటారు. సో, ఒక కొత్త గర్ల్ అనేది ఆ క్యాబ్‌లో యాడ్ అయిందనమాట. తను చాలా టాకటివ్ అండ్ ఎక్స్‌ట్రోవర్టెడ్ అండ్ చాలా అల్లరి చేసేదనమాట క్యాబ్‌లో. నేనేంటి అనంటే నా పాటలు నేను పెట్టుకొని అలా విండో ఓపెన్ చేసేసుకొని బయట చల్ల గాలి వస్తూ బయట తలబెట్టి అలా పాటలు వింటూ వెళ్ళిపోతూ ఉండేవాన్ని అనమాట. క్యాబ్‌లో అందరితో మాట్లాడేది. నేను మాత్రం సైలెంట్‌గా ఉండేవాన్ని అనమాట. చాలా అల్లరి చేసేవాళ్ళనంటే నాకు అస్సలు నచ్చదు. ఈ గర్ల్ నాతో మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేసిందనమాట. నేను అప్పుడు నోఫాప్ పీక్ జర్నీలో ఉన్నాను. అలాంటి స్టేజ్లో ఉన్నాను. నాకు దేనితోటి సంబంధం లేదు. నా లైఫ్ నాది. ఐ డోంట్ గివ్ ఎ షిట్ అన్నట్టుగా నేను ఉండేవాన్ని అనమాట. ఒకరోజు ఏమైంది అని అంటే నేను ఇంకొక గర్ల్ అండ్ తను అండ్ ఆల్సో క్యాబ్ డ్రైవర్ మేము నలుగురేమో ఉన్నాం అనమాట. తను ఇక పాటలు ప్లే చేయడం స్టార్ట్ చేసింది. సో ఆ పాటలు చాలా ఊపున్న పాటలు ఇలాంటి పాటలు ప్లే చేసి వచ్చి నా పక్కన కూర్చొని డ్యాన్స్ ఆడడం మొదలు పెడుతున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడ కూర్చున్నాను, తను అక్కడ కూర్చుంది. తిను మాత్రం మధ్యలో కూర్చొని ఇలా డ్యాన్స్ ఆడడం స్టార్ట్ చేసింది అనమాట. అంటే అటెన్షన్ చాలా గ్రాప్ చేద్దామని తను ప్రయత్నించింది. అంటే ఇలా చాలా రోజులు చేసింది. ఆ రోజు మాత్రం పక్క వచ్చి డ్యాన్స్ ఆడుతుందనమాట. నేను మాత్రం ఐ డోంట్ కేర్ అన్నట్టుగా నా పాటలు నేను పెట్టుకొని అలా నేను చూడకుండా అలాగే శివతాండవ స్తోత్రం పెట్టుకొని అలా బయటికి తల పెట్టుకొని నేను వింటూ ఉన్నాను అనమాట. అలా చాలా రోజులు ప్రయత్నించిన తర్వాత తనే మాట్లాడింది అనమాట. సో ఇలా అంటే మన అటెన్షన్ కోసం చాలా గ్రాప్ చేస్తారు గర్ల్స్. ఎందుకంటే మన ఎనర్జీ, మన ఆరా అనేది అంటే చెప్పాను కదా, ఐ డోంట్ గివ్ అ షిట్ అన్నట్టుగా. అంటే నా పర్పస్ ఏదైతే ఉందో దాని సైడ్ నేను వెళ్తాను కానీ వేరే సైడ్ నేను చూడను అన్నట్టుగా మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. దానివల్ల అంటే అది వాళ్ళు నోటీస్ చేస్తారు కాబట్టి అటెన్షన్ కోసం చాలా ప్రయత్నిస్తారు. ఇంకొక ఇన్స్టెన్స్ ఏంటి అని అంటే వన్ గర్ల్ తనతో జస్ట్ 1 డేనే అయింది మాట్లాడి. తను నా నంబర్ కోసం పరితపించి నా ఫ్రెండ్ దగ్గర నంబర్ తీసుకొని నన్ను మీటింగ్ ఎలా జరిగింది, ఈరోజు ఏం జరిగింది అని చెప్పి ఇలా చాలా సిల్లీ క్వశ్చన్స్ అనేవి నన్ను అడిగింది అనమాట. నంబర్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు మనతో చాటింగ్ కూడా చేస్తారు గైస్. అంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండాలి అని అంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉండాలి అని అంటే మనం మన పర్పస్ మీద ఉండాలి. అంటే జర్నీలో ఉన్నప్పుడు మనం అంటే అప్పుడైతే నాకు అస్సలు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట ఈ లవ్లు, తొక్కలు, భోజనాలు అన్నట్టు. ఆ రోజు తను అలా మాట్లాడుతుంది, రోజంతా చాటింగ్ చేస్తూనే ఉంది. నాకేమో చిరాకు దొబ్బిందనమాట. రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెన్స్ జరిగింది. బేసిక్గా డిగ్రీ కాలేజ్లో అలుమ్ని మీటింగ్ ఉండే అనమాట. పాత ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, అలాగే తిను కూడా తనతో నేను చాలా ఫ్లర్ట్ చేసేవాడిని అనమాట. అండ్ వచ్చిన తర్వాత కూడా అదే ఎనర్జీని నేను షో చేయడానికి ప్రయత్నించాను. సో తను షీ లైక్ టెస్టింగ్ మీ, అది తీసుకొనిరా, ఇది తీసుకొనిరా, ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పి టెస్టింగ్ చేసింది అనమాట. అండ్ లాస్ట్ ఒకసారి బ్యాగ్ తీసుకొనిరా అని చెప్పి చాలా అంటే చీప్గా తీసేస్తారు చూడండి, అలా బిహేవ్ చేసింది. నాకు మండి ఇలా చూశానమాట. ఏం చేస్తున్నావు నువ్వు, ఆర్ యూ సీరియస్ అన్నట్టుగా అలా ఒక లుక్ ఇచ్చాను అనమాట. భయపడిపోయింది తను. నేనే తీసుకుంటానని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. బేసిక్గా మీరు డిజైరబుల్గా అవుతారు కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా టెస్ట్ చేస్తారనమాట అమ్మాయిలు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనం ఏమనుకుంటామంటే, నేనేమనుకునేవాడిని అంటే గర్ల్స్ డోంట్ మేక్ మూవ్స్ అని అనుకునేవాడిని. కానీ దే విల్ మేక్ మూవ్స్. వాళ్ళు ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అనుకుంటారు, మీ నంబర్ కూడా తీసుకొని ప్రయత్నిస్తారు వాళ్ళు. ఎప్పుడైతే మీకు పర్పస్ అనేది ఉందో, ఎప్పుడైతే మీ ఎనర్జీ అనేది హై లెవెల్లో ఉందో అప్పుడు మాత్రం మీరు వాళ్ళకి డిజైరబుల్గా కనిపిస్తారు. అంటే నేను చాలా స్టోయిక్గా ఉండేవాడిని అనమాట. అలా బండరాయిలో ఉండేవాడిని. అంటే నా పని నేను చేసుకొని వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్లో ఉండేవాడిని. సో వాళ్ళే వచ్చి గెలకడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఇలా చాలా మంది ఉన్నారు. మనం ఈ ఎనర్జీని ఎప్పుడైతే స్టోర్ చేస్తామో కొంతమంది మన ఎనర్జీని తీసుకోవాలనుకుంటారు, కొంతమంది ఆ ఎనర్జీలో భాగం అవ్వాలి అని అనుకుంటారు. ఎస్పెషలీ గర్ల్స్, దే విల్ డెఫినెట్లీ వాళ్ళని చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది వీడికి పర్పస్ ఉందా లైఫ్లో, లేకపోతే పర్పస్ లేదా, వీడికి ఏం పని చేసేవాడా, పని చేయనివాడా అని చెప్పి వాళ్ళకి తెలిసిపోతుంది. ఐడియా అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. అంత ఇంట్యూటివ్గా ఉంటారు వాళ్ళు. మనం ఎప్పుడైతే అన్బ్రేకబుల్గా ఉంటామో, మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటామో, మన ఎనర్జీ ఎప్పుడైతే వైబ్రెంట్గా ఉంటుందో అండ్ మనం చేసే పనిలో మనం మాస్టరీ ఎప్పుడైతే సాధిస్తామో అప్పుడు ఖచ్చితంగా మన వెంట పడతారు. అండ్
మనం ఇప్పుడు మాస్టరీ అంటున్నాను కదా, అంటే సీమెన్ రిటెన్షన్లో మాస్టరీ అనేది నాకు వచ్చింది. అంటే నో ఫ్యాప్ చేయడం వల్ల ఎనర్జీని స్టోర్ చేస్తే మనం ఆ ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయాలో మనకు ఆ ఎబిలిటీ వచ్చింది కాబట్టి దే విల్ నోటీస్ దట్. వియర్డ్గా చేస్తారు. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా క్యాబ్లో అలా డ్యాన్స్ వేస్తుందని చెప్పి, నాకు ఎలా అనిపించిందంటే మూవీస్లో చూపిస్తారు కదా ఐటమ్ గర్ల్ అలా డ్యాన్స్ ఆడుతుంటే హీరో ఇలా కూర్చొని చూస్తూ ఉంటున్నట్టు, అలా నాకు అనిపించింది అనమాట. నేను అసలు కేరే చేయలేదు, కానీ తిని వచ్చి పక్కన కూర్చొని డ్యాన్స్ ఆడుతుంది, అది చేస్తుంది, మళ్ళీ గలగలగల నవ్వుతుంది, పక్కన వచ్చి కావాల్సుకొని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి, కొద్ది రోజుల తర్వాత ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత నా పాటికి నేను నా పాటల్లో ఏవో పెట్టుకొని ఉంటే తీసి గెలకడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇయర్ బడ్స్ తీసి గెలకడం స్టార్ట్ చేస్తుంది. చాలా విషయాలు నా లైఫ్లో జరిగాయి గైస్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సీమెన్ ఎనర్జీ అండ్ నో ఫ్యాప్ ఎనర్జీ. మీ ఎనర్జీ చూడగానే వాళ్ళు షేక్ అయిపోతారు, మీరేంటో తెలుసుకోవాలి అని వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. అండ్ ఆల్సో దే విల్ డీప్లీ కనెక్ట్ టు యూ. అంటే మీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటారు, మీకు చాలా హెల్ప్స్ చేస్తారు, మీకు సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటారు, అలా అనుకుంటారన్నమాట. అలా మీతో బిహేవ్ చేసే దాంట్లో ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఈ రెస్పెక్ట్ అనగానే ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది. ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ఒకరోజు క్యారల్స్లో పార్టిసిపేట్ చేశాను అనమాట. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నా పక్కన ఉంది, తను కూడా నాతో పాటు పార్టిసిపేట్ చేసింది. దాంట్లో పక్కనుండే వాళ్ళు నా ఎనర్జీ చూసేమో పక్కనుండే వాళ్ళు కూడా వాళ్ళు నన్ను రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఒక పెద్ద మేనేజర్ కూడా నన్ను రెస్పెక్ట్ చేయడము, నాకు వాటర్ ఇవ్వడము, అంటే ఒక ఏదో పెద్ద మనుషులకు చేస్తారు చూడండి, అలా నాకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. అలా చేయడం తను అబ్జర్వ్ చేసింది. సో ఆ క్యారల్స్ ఆ సెలబ్రేషన్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత తను వచ్చి ఫేస్ ఇలా టచ్ చేసింది అనమాట నాది. అంటే నాకు అర్థం కాలేదు అప్పుడు, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకైతే ఏం అర్థం కాలేదు. మేబీ షీ లైక్ మీ అని చెప్పి నాకు ఒకటే అనిపించింది అనమాట. అనేది మనకి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తుందో అప్పుడు పక్కనుండే అమ్మాయి కూడా మనకి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తుంది, వాల్యూ ఇస్తుంది. మనం ఒక హై వాల్యూ పర్సన్ లాగా తనకి కనిపిస్తాం అనమాట. బేసిక్గా మనం సీమెన్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటే మనం హై వాల్యూ పర్సన్ లాగా అయిపోతాం గైస్. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ మన వాల్యూ అనేది ఎప్పుడైతే హైలో ఉంటుందో ప్రతి ఒక్కరు మీతో మాట్లాడాలి అని అనుకుంటారు. ఎస్పెషల్లీ ఉమెన్, వాళ్ళు ఖచ్చితంగా మీ ఎనర్జీని నోటీస్ చేసిన వెంటనే ఎఫర్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా పెడతారు గైస్. ఇంతకుముందు అనుకునేవాడిని ఉమెన్ అసలు ఎఫర్ట్స్ పెట్టరు అని చెప్పి, కానీ ఎప్పుడైతే నేను నో ఫ్యాప్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతుంటే నాకు అనిపించేది, ఓ మై గాడ్, దే ఆర్ లిటరలీ వాళ్ళు నీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అని చెప్పి. అంటే చాలా, అంటే వాళ్ళ లవ్ని మనకు వచ్చేది, ఆ లవ్ నాకు వచ్చేది అనమాట. చాలా లవ్డ్గా ఫీల్ అయ్యేవాడిని. వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెడతారు, కానీ ఒక వాల్యూ అనేది వాడికి ఉంటేనే వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు. వాల్యూ అనేది మనకి ఇచ్చేది సీమెన్ ఎనర్జీ, వైటల్ ఎనర్జీ. దీన్ని ఖచ్చితంగా స్టోర్ చేయండి. అండ్ మనం ఎప్పుడైనా పర్పస్ఫుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు వాక్కి వెళ్ళినప్పుడు దిక్కులు చూస్తున్నారు, వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళని చూస్తున్నారు, ఫోన్ చూస్తున్నారు. అలా కాదు, మీరు ఎందుకు వెళ్ళారు? పార్క్కి వాక్ చేయడానికి వెళ్ళారు. సో వాక్ మాత్రమే చేయాలి. మన స్పైన్ అనేది స్టిఫ్గా పెట్టి ఓన్లీ వాకింగ్ చేయాలి. ఎవరిని చూడాల్సిన అవసరం కూడా లేదు. అంత పర్పస్ఫుల్గా మనం ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడు దే విల్ నోటీస్, ఖచ్చితంగా దే విల్ నోటీస్. అండ్ నేను అమ్మాయిల్లో నోటీస్ చేసిన విషయాలు ఇవి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.